వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపైన ఉత్కంఠ కొనసాగుంది. ఇప్పటికే ఆ పార్టీ అధ్యక్ష ఎన్నికకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. రేపు అంటే 30వ తేదీన ఉదయం నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సాయంత్రంలోపు నామినేషన్ ఉపసంహరణ కూడా జరుగుతుంది. 1వ తేదీన కొత్త అధ్యక్షులకు సంబంధించినటువంటి ప్రకటన రాబోతుంది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఎవరు రాబోతున్నారనే ఒక చర్చ అయితే నడుస్తుంది. ముఖ్యంగా పార్టీలోనే కొంత నేతలు కూడా అధ్యక్ష పదవి కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు రాష్ట్ర అధ్యక్షురాలు ఉన్నటువంటి పురంధేశ్వరి మరోసారి అధ్యక్ష పదవిని కొనసాగిస్తారా, కేంద్ర పార్టీ ఏ విధంగా అడుగులు వేయబోతుందో చూడాల్సిన అవసరం కనబడుతుంది. పురంధేశ్వరిని కొనసాగిస్తారని ఒక చర్చ కొనసాగుతున్నప్పటికీ కొంతమంది పేర్లు బలంగా వినబడుతున్నాయి. అధ్యక్ష మార్పులు కూడా ఉండే అవకాశం లేకపోలేదని ఒక చర్చ కూడా నడుస్తుంది. రాష్ట్ర అధ్యక్ష పదవి అంశానికి సంబంధించిన విషయంలో సుజనా చౌదరి విజయవాడ వెస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుజనా చౌదరి పేరు బలంగా వినబడుతుంది. ఆయన ఈసారి అధ్యక్ష పదవి చేపట్టే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయని తెలుస్తుంది. వాళ్ళతో పాటు అనంతపురం సంబంధించి రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి కూడా దాదాపు 2-3 నెలలుగా ఢిల్లీలోనే మకాం వేసి కొత్త అధ్యక్ష పదవి డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆయన ఎన్నో సంవత్సరాలుగా పార్టీలు ఉన్నారు కాబట్టి నాకే అధ్యక్ష పదవి ఇవ్వాలని కేంద్ర అధిష్టానం దగ్గర ఆయన కూర్చుని అక్కడ లాబింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అధ్యక్ష పదవి రేసులో కూడా విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నాడనే ప్రచారం కూడా నడుస్తుంది. వాటితో పాటు గత 2-3 నెలలుగా ఒక ప్రచారం నడుస్తుంది. విశాఖపట్నానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ మాధవ్ పేరు కూడా బలంగా వినబడుతుంది. ఆయన కూడా ఈసారి అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పేరు కూడా రాయలసీమ నుండి వినపడుతున్న నేపథ్యం. అయితే ఇప్పుడు బీజేపీ అధిష్టానం ఎవరి వైపు అంటే బీజేపీ అధ్యక్షురాలు ఉన్నటువంటి పురంధేశ్వరి వాస్తవంగా 2014-15 తర్వాత కాంగ్రెస్ వీడి బీజేపీకి వచ్చారు. తర్వాత ఇప్పుడు 2 సంవత్సరాల ముందు ఆమె 2024లో ఆమె రాష్ట్ర అధ్యక్షురాలు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన విషయంలో పురంధేశ్వరిని కొనసాగిస్తారు, లేకపోతే పార్టీకి సంబంధించినటువంటి ఎన్నో సంవత్సరాలుగా పార్టీలు ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి నేతలకి ఈసారి కొత్తగా అధ్యక్ష పదవులు ఇస్తారు, లేకపోతే వేరే పార్టీ నుండి బీజేపీలో వచ్చినటువంటి నేతలకి బీజేపీ అధ్యక్ష పదవులు ఇస్తారనేది చూడాల్సిన అవసరం కనబడుతుంది. ఈసారి ఖచ్చితంగా పార్టీ స్టాండింగ్ అంటే పార్టీలో బలంగా ఎన్నో సంవత్సరాల నుండి పార్టీలో పనిచేసిన వాళ్ళకి ప్రియారిటీ ఉండబోతున్న చర్చ నడుస్తుంది. ఒకవేళ కొత్త వారీగా ఇవ్వాలనుకుంటే కనుక ఇంతకుముందు మనం చెప్పినటువంటి 4 పేర్లు విష్ణువర్ధన్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మాధవ్ లేదా సుజనా చౌదరి, వీళ్ళ నలుగురిలో ఒకరికి ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఒకవేళ పురంధేశ్వరినే మరి ఒక 2 సంవత్సరాలు కొనసాగించాలనుకుంటే ఆమెనే కొనసాగించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే కూటమిలో కొంత ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా 3 పార్టీలు సమన్వయంతో ముందుకు వెళ్తున్నాయి. భారతీయ జనతా పార్టీ వైపు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తుకోకుండా ముందుకు వెళ్తున్నారు. దానిలో భాగంగా పురంధేశ్వరి కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ఆమెను కొనసాగించే అవకాశాలు కూడా లేకపోలేదని ఒక చర్చ నడుస్తుంది. మరోవైపు కొత్త అధ్యక్షులు రావచ్చని ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎవరు అధ్యక్షుల బాధ్యతలు తీసుకోబోతున్నారనేది 1వ తారీఖు తెలియబోతుంది. ఏదేమైనప్పటికీ కొంత ఉత్కంఠ అనేది బీజేపీ శ్రేణిలో కనబడుతుంది. ఎవరు వస్తారు ఏంటి అనే దానిపైన చర్చ కూడా నడుస్తుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్, రాజేష్ RTV, విజయవాడ నుండి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.